ఈ దేశంలో దాదాపుగా ప్రతి ప్రాంతం నుంచి ప్రతి మారుమూల ప్రదేశంలో కూడా రామనామము వినిపించేలాగా, అంటే ఇది ఒక సెలబ్రేషన్ లాగా జనం చేసుకునే మూడ్ క్రియేట్ చేశారు. ఆ మూడ్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యారు. ఇది రేపు పొద్దున వాళ్ళకి పార్లమెంట్ ఎన్నికలకి ఉపయోగపడుతుంది డెఫినెట్గా. ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా యూనిఫై చేసేటువంటి ప్రయత్నం చేశారు రామాలయం పేరుతో. ముఖ్యంగా వాళ్ళు ఇంటింటికి అక్షింతలు కార్యక్రమం నిర్వహించే క్రమంలో వాళ్ళు వెళ్ళినటువంటి ఇల్లు ఒక ముస్లిందైనా కానీ, ఒక క్రైస్తవుడిదైనా కానీ, లేకపోతే ఇంకేదైనా మతానికి చెందిన వారిదైనా సరే, వాళ్ళకి ఈ అక్షింతలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చి తప్పకుండా మీరు ఆ రోజు అంటే 22వ తారీఖుని అక్షింతలు వేసుకోండి అన్న పద్ధతిలో చెప్పారు. అవతల వాళ్ళు కాదన్నా చెప్పారు, ఓపికగా నిలబడి చెప్పారు, సహనంతో చెప్పారు. ఈ చెప్పటం ద్వారా వాళ్ళు టార్గెట్ చేసినటువంటి విజయం ఏమిటంటే, చాలా స్పష్టంగా ఈ దేశం మేము గెలిచేసాం కాబట్టి మీరు సరెండర్ అవ్వండి, అంతకుమించి మార్గం లేదు మీకు అనే ఇండికేషన్ని బలంగా ఇచ్చారు. ఆ ఇచ్చే క్రమంలో చాలా సహనం ప్రదర్శించారు. అవతల వాళ్ళు లేదు అన్నప్పటికీ, అంటే వెళ్ళి నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు అనివార్యంగా వాళ్ళు మాట కలపక తప్పని పరిస్థితి. కాదు అంటే అది వేరే రకమైనటువంటి వివాదానికి దారితీస్తుందనే భయం. వీళ్లతో వివాదంలోకి వెడితే అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో అనేటువంటి పరిస్థితి, మత కలహంగా మారుతుందేమో తెలియని పరిస్థితి. అందుకని వీళ్ళు ఎంటర్ అవగానే అవతల వాళ్ళు సుహృద్భావంగా స్వీకరించాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. ఆ పరిస్థితిని నిర్మించటం అనేది గొప్ప విషయం. నిర్మించటం ద్వారా నిన్నటి నుంచి వాళ్ళు, అంటే మొత్తం దాదాపు ఒక నెల రోజుల నుంచి దేశాన్ని సమాయత్తపరిచారు. 22వ తారీఖు బాలరాముడి ప్రాణప్రతిష్టకి దేశాన్ని ప్రిపేర్ చేశారు. ఈ ప్రిపేర్ చేసినటువంటి క్రమం మొత్తం కూడా రేపొద్దున బ్యాలెట్ బాక్సుల్లో కనిపించబోతోంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ రాకపోతే, లేకపోతే అధికారంలోకి రాకపోతే అది బాధ్యత రాముడిది అవుతుంది. ఇంత చేశాం నీకు, అయినప్పటికీ మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడంలో నువ్వు ఉపయోగపడలేదు అని నెపం ఆయన మీద చేసే ప్రమాదం ఉంది. ఆ లెవెల్లో రాముడి అంటే రామనామాన్ని ఇంటింటి నామంగా మార్చగలిగారు. ఈ మార్చేటువంటి క్రమంలోనే వాళ్ళు ఈ 500 సంవత్సరాల కళని తీర్చాం మేము. 500 సంవత్సరాల కళ అనే మాటలోనే ఒక పెద్ద, అంటే 500 సంవత్సరాల భారతీయుల కళ అనటంలోనే ఒక కాన్స్పిరసీ ఉంది. 500 సంవత్సరాల నుంచి భారతీయులు కేవలం రామాలయం గురించే కలగనలేదు, చాలా కళలు కన్నారు. ఆ కళలు కూడా తీర్చాలి కదా, ఆ కళలు తీర్చాలి కదా. ముందు ఈ దేశంలో ఇల్లు లేకుండా ఎవడు ఉండకూడదు, ఈ దేశంలో అడుక్కునే పరిస్థితి ఉండకూడదు, ప్రతి ఒక్కడు గౌరవప్రదంగా బతకడానికి కావలసినటువంటి, అంటే భోజనంతో సహా గౌరవప్రదంగా తాను అనుకున్నట్టు జీవితాన్ని నడుపుకునే ఆత్మస్థైర్యంతో మనుషులు బతికే పరిస్థితులు ఉన్నాయా ఈ దేశంలో? లేవు కదా. ఈ దేశంలో మెజారిటీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మైనారిటీలకు చెంది ఉన్నాయి. మైనారిటీ అంటే మతపరమైన మైనారిటీలు కాదు నేను అంటోంది, అల్పసంఖ్యాకుల చేతుల్లో ఉన్నాయి. కొద్దిమంది చేతుల్లో మొత్తం ఆస్తులన్నీ కొద్దిమంది చేతుల్లోనూ, మెజారిటీ జనం దరిద్రంలోనూ బతుకుతున్నటువంటి సందర్భం ఈ దేశంలో కొనసాగుతోంది. అది ఇంకా పెరిగింది. క్రమంగా పేదల సంఖ్య పెరుగుతోంది దేశంలో. ప్రభుత్వాలు విద్యా వైద్యం లాంటి, అంటే ప్రజల కోసం ఉచిత వైద్యాన్ని అందించే పరిస్థితి, ఉచిత విద్యను అందించే పరిస్థితి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయి.
దాదాపు ప్రజా ప్రయోజనాలు అనేది ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. మీ చావు మీరు చావండి అని చెప్పడమే ప్రైవేటైజేషన్ లక్ష్యం. ఈ దిశగా దేశం దూసుకుని వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోతున్న టైంలో ఆత్మగౌరవంతో బతకటం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేదాకా వెడుతున్నారు బతకలేని పరిస్థితుల్లో. కనుక ఈ సమస్యల్ని అడ్రస్ చేయాలి, ఈ సమస్యల్ని పరిష్కరించాలి అనే కళకు అంటున్నారు భారతీయులు. ఈ కళ కదా తీర్చాల్సింది నువ్వు. ఈ కళ తీర్చకుండా రాముడి కోసం కలగంటోంది ఈ దేశం అని చెప్పడమే కుట్ర. రామాలయం కోసం కలగంటున్నారు, ఆ కళ తీర్చేసామని ఎమోషనలైజ్ చేయటం, మతపరమైనటువంటి ఎమోషనల్ చేయటం మాత్రమే కాకుండా దాంతోపాటు రకరకాల ఎమోషన్స్ రైజ్ చేస్తున్నారు. ఈ రకరకాల ఎమోషన్స్లో భారతీయత అనేది తీసుకొస్తున్నారు. దేశభక్తిని మతాన్ని మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేశారు. రాజకీయము మతము ఇవన్నీ మిక్స్ అయిపోయినాయి దేశభక్తి. ఇప్పుడు ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారే పరిస్థితి వచ్చింది. నేను ఇందాక చెప్పినటువంటి అక్షింతల పంపిణీ కార్యక్రమంలో ఒక ముస్లిం ఇంటికి వీళ్ళు వెళ్ళి అక్షింతలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చాలా కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారనే విషయం అవతల వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమై వాళ్ళు సెన్సిటివ్గా మారుతారు. మారి చాలా వినయంగా తీసుకుని దండం పెట్టి పంపించేస్తారు. వాళ్ళు ఆ అక్షింతలు వేసుకున్నారా లేదా అనే చెక్ కూడా ఉంటుంది. వాళ్ళ నమ్మకాలు పక్కన పెట్టేసి అక్షింతలు వేసుకొని బహిరంగంగా వేసుకుంటే బెటర్ ఏమో అనే పరిస్థితి దాకా తీసుకెళ్ళారు, చేస్తున్నారు. అది ఈ లెవెల్లో భయపెట్టేశారు, టెర్రరైజ్ చేశారు ఒక రకంగా. ఇది వీళ్ళ దేశభక్తి వాళ్ళకి ప్రాణ సంకటంగా మారింది. ఆ పరిస్థితి కల్పించగలిగింది రామాలయం. ఈ రామాలయ నిర్మాణము అంటే అయోధ్యలో రాముడు పుట్టాడు అని రామాయణం చెప్తోంది. అయోధ్యలో అక్కడే పుట్టాడా? ఇప్పుడు ఆ గుడి ఉన్నటువంటి ఇప్పుడు గుడి కట్టినటువంటి ప్రదేశంలోనే రాముడు పుట్టాడా అనేది ఒక ప్రశ్న. దానికి చారిత్రక ఆధారాలు కోర్టులో సమర్పించలేదు. ప్రజల నమ్మకం మీదే కోర్టు ఇచ్చింది. కోర్టు నమ్మింది. అంటే అక్కడ 500 సంవత్సరాల క్రితం అక్కడ ఒక గుడి ఉండేదని, రాముడు పుట్టినటువంటి స్థలములో ఒక గుడి నిర్మాణం జరిగిందని, ఆ ఆలయాన్ని ప్రజలందరూ దర్శించుకునేవారని, మొఘలాయిల మొదటి రాజు అయినటువంటి బాబర్ ఆయన సేనాని, అతను అయోధ్యలో దాన్ని కూల్చాడని, ఆ గుడిని కూల్చి అదే ప్లేస్లో మసీదు కట్టి దానికి బాబర్ పేరు పెట్టాడని, అదే బాబ్రీ మసీద్ అని, ఆ బాబ్రీ మసీదు కట్టడం కోసం కూలగొట్టినటువంటి ఆలయాన్ని తిరిగి నిర్మించటం భారతీయుల కళ అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం దాదాపు అంటే మనకి మొదట్లో దీనికి ఒక మతపరమైనటువంటి పరిష్కారం దొరికింది బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో. ఆ పరిష్కారం ఏమిటంటే రామ్ చబూతరా అని ఉంటుంది. అక్కడ వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు, వీళ్ళు ఇందులో నమాజులు చేసుకోవచ్చు ఆ కాంపౌండ్లోనే అని ఒక అవగాహనకు వచ్చి అది జరిగేది. అది జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది అర్ధరాత్రి పూట ఎవరికీ తెలియకుండా దొంగతనంగా విగ్రహాలు తీసుకెళ్ళి మసీదులో పెట్టారు. అక్కడి నుంచి వివాదం మొదలైంది. ఫైనల్గా ఆలయం మూసేశారు, అది మసీదు మూసేశారు, తాళాలు వేశారు ఆ కాంపౌండ్కి. ఈ తాళాలు రాజీవ్ గాంధీ గారు, అంటే కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది దీనిలో, ఈ పాపంలో. వారు ఈ అంశాన్ని కొంచెం సెన్సిటివ్గా వాడుకుని ఉత్తరప్రదేశ్లో ఓటర్లను అట్రాక్ట్ చేసి గెలవడం కోసం, ఉత్తరప్రదేశ్లో మెజారిటీ మతస్థుల ఓట్లను అట్రాక్ట్ చేసే ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు లౌకికవాదం గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. రాజీవ్ గాంధీ గారే తాళాలు తీసి మళ్ళీ వివాదం మొదలైంది. ఎప్పుడైతే ద్వారం తెరిచారో ఇమ్మీడియట్గా మళ్ళీ గొడవలు మొదలైనాయి. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని
దేశవ్యాప్తంగా రామమందిర నిర్మాణం అనే దాన్ని ప్రజల కలగా మార్చి ఊరూరా ప్రచారం చేయటం మొదలయ్యి రథయాత్ర చేశాడు ఆయన, అద్వానీ గారు. ఏసీ కారులో కూర్చుని దేశమంతా తిరిగాడు ఆయన. తిరిగి ప్రతి చోట దీన్ని రెచ్చగొట్టడం, ఒక అంటే భారతదేశంలో ఒక మతాన్ని విలన్గా చూపించి వాళ్ళకి వ్యతిరేకంగా ఇంకొక మతాన్ని కూడగట్టడం అనేటువంటి ప్రోగ్రాంని నిస్సిగ్గుగా అద్వానీ గారు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ వెళ్ళాడు ఊరూరా. ఈ చెప్పుకునేటువంటి క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన అరెస్ట్ చేశాడు మధ్యలో. ఆ రథయాత్ర నడుస్తున్న రోజులో 90 దశకం ప్రారంభంలో జరిగింది. ఈ క్రమం అంతా జరుగుతున్న ఈ రథయాత్ర తర్వాత అంటే వీళ్ళు కరసేవ అనేటువంటి పేరుతో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అక్కడ సర్వీస్ చేయాలి. అంటే దీన్ని అనుక్షణము దేశవ్యాప్తంగా చెప్పడం అనే ప్రోగ్రాం తీసుకున్నారు వాళ్ళు మొదటి నుంచి చూస్తే. అంటే ప్రతి ఒక్కళ్ళని భాగస్వాముల్ని చేశారు. కరసేవ చేయండి అక్కడికి వెళ్ళి, అంటే మీరు వెళ్ళి అక్కడ సర్వీస్ చేయండి. ఏం సర్వీస్ చేయాలి వీళ్ళు అక్కడ మసీదులో? ఒక ప్రశ్న. రెండోది శిలాన్యాస్ అనే ప్రోగ్రాం. ప్రతి ఇంటి నుంచి ఇటుకలు పంపించండి రామాలయానికి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఇటుకల బట్టీలో ఇటుకలు చేయించి శ్రీరామ అని రాసి దాని మీద మీ లోకల్ లాంగ్వేజ్లో రాసి ఆ ఇటుకల అయోధ్య పంపించండి. ఇలా చేరిన ఇటుకలతోనే మేము అక్కడ నిర్మాణం జరుపుతాం. ఇలా ఒక రోజువారీ యాక్టివిటీ ఇవ్వటం మొదలైంది. ఈ రోజున అక్షింతలు ఇచ్చి 22వ తారీఖున మీరు అందరూ ఆ లైవ్ వీక్షించి అక్షింతలు వేసుకోండి అని చెప్పారు. ఇట్లా ప్రతి క్షణం వాళ్ళు దేశం మొత్తాన్ని ఎంగేజ్ చేశారు, ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఈ యాక్టివిటీ ఇవ్వటంలోనే ఒక కాన్స్పిరసీ, ఒక యూనిఫికేషన్ ఉంది. ఆ యూనిఫికేషన్ వీళ్ళందరినీ ఇలా కట్టడి చేయటం, కంట్రోల్లోకి తీసుకోవటం అనే దాన్ని ఎలా బద్దలు కొట్టాలో కాంగ్రెస్ పార్టీకి అర్థం కావట్లే ఈ క్షణం వరకు. ఇదొక గందరగోళం అయితే, మసీదు కూల్చేస్తారు ఆ రోజున, డిసెంబర్ 6వ తారీఖు జరిగింది ఇది. మసీదును కూల్చేస్తారు ఆ రోజు అనే విషయం అందరికీ తెలుసు స్పష్టంగా. మొత్తం అక్కడికి వెళ్ళిపోయారు జనాలు, దళాలు. అడ్డుకునే పరిస్థితి అవతల సమాజానికి లేదు. ముస్లిం సమాజం అడ్డుకునే పరిస్థితిలో లేదు. భయపడిపోయారు, టెర్రరైజ్ చేశారు. ఈ మొత్తం ప్రచారంలోనూ అద్వానీ గారి రథయాత్రలోనూ అది మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. మార్జిన్ వాళ్ళు మూలకి వెళ్ళిపోయి దాక్కుని నక్కి ఏం జరుగుతుందో భయంగా చూసే పరిస్థితికి నెట్టేశారు వాళ్ళు. అక్కడ అడ్డుకునేది ఎవరు? అడ్డుకుంటే ప్రభుత్వం అడ్డుకోవాలి. నరసింహారావు గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నరసింహారావు గారు అక్కడ ప్రధానిగా ఉన్నారు. అప్పుడు కళ్యాణ్ సింగ్ ఉన్నాడు అక్కడ సీఎం. ఏమిటి పరిస్థితి? కళ్ళు మూసుకొని కాసేపు పని అయిపోద్ది అన్నట్టుగా వ్యవహరించారు. కళ్ళు మూసుకున్నారు, పని అయిపోయింది, కూల్చేశారు, అయిపోయింది. కూల్చిన తర్వాత ఏమిటి కథ, ఏం చెయ్యాలి అనేది ప్రపంచవ్యాప్త చర్చ. అందరూ దుఃఖించారు. అద్వానీ గారు కూడా ఆ రోజు సాయంత్రం టీవీల ముందు చాలా బాధ వ్యక్తం చేశాడు. అద్వానీ గారి కంటే కూడా వాజ్పేయి గారు చాలా ఎక్కువ విలపించాడు. ఇది నా జీవితంలోనే చాలా దుర్మార్గమైన రోజుగా భావిస్తున్నాను అన్నాడు ఆయన ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఇంత ఆవేదన పడ్డ వాళ్ళే కూల్చడానికి కారణం. వీళ్ళే ప్రోగ్రాం డిజైన్ చేశారు. మురళీ మనోహర్ జోషి కావచ్చు, అద్వానీ కావచ్చు, వాజ్పేయి కావచ్చు, వీళ్ళందరూ ప్రెజర్ ఉంది. పివి నరసింహారావుని కలిశాడు ఆయన ఇన్ పర్సన్. అది ఆ ధ్వంసం జరిగిన రోజు. ఈ కార్యక్రమం అంతా నడుపుతూ ఎప్పుడైతే మసీదును కూల్చేశారో అప్పటి వరకు భయంగా చూస్తున్నటువంటి ముస్లిం సమాజం పూర్తి స్థాయి నిస్తేజంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనదేమీ లేదు, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏదైనా జరగచ్చు. అందుకని గోద్రాలర్లు కూడా ఈ క్రమంలో జరిగిందే కదా. గుజరాత్లో కరసేవకులు వెడుతున్న రైలు దగ్గర కదా గొడవ అయింది. ప్లాట్ఫామ్ మీద ఒక ముస్లిం వెండర్తో మొదలైనటువంటి గొడవ కదా. బోగీలు తగలబెట్టేదాకా వెళ్ళి ఊళ్ళోకి వచ్చి వ్యాపారాలు చేసుకున్నటువంటి ముస్లింలందరినీ చంపేసి
ఆ వ్యవహారం అంతా గోద్రా సంఘటనల మొత్తానికి కూడా ఈ అయోధ్య రామాలయం కారణం. ఇలాంటివి అనేక చోట్ల జరిగినాయి దేశవ్యాప్తంగా. వీటన్నిటి ఈ రామాలయము అనే యాక్టివిటీ ద్వారా, రామనామము ద్వారా ఈ దేశం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుని మొత్తాన్ని భయపెట్టి తమ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. రామచక్రం వేశారు దేశం అంతా. ఈ రామచక్రాన్ని ఎలా బద్దలు కొట్టాలో తెలియక కాంగ్రెస్ పార్టీ ఈ రోజున విలపిస్తోంది. ఈ విలపిస్తున్నటువంటి క్రమంలోనే రాహుల్ గాంధీ ఒక ఆలయానికి లోపలికి వెళ్ళిపోతే ఈరోజే లోపలికి ఎంటర్ కానివ్వలేదు. ఆయన అక్కడ రోడ్డు మీద కూర్చుని నిరసన తెలియజేసి వచ్చేసాడు. ఎందుకు రానివ్వలేదు అంటే అయోధ్యలో ఆలయ నిర్మాణం, ఇది దేశమంతా పండగ చేసుకుంటోంది, ఈ సమయంలో మీరు ఇక్కడికి వచ్చి ఏదో చేస్తారని మాకు అనుమానంగా ఉంది, అందుకని ఆపమన్నారు, ఆపామని చెప్పారు. అక్కడ ఆయనకి అర్థం కాల విషయం. ఆ కన్ఫ్యూజన్లో కాసేపు నిరసన తెలియజేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ విధంగా నిజానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఆహ్వానం ఇచ్చి అక్కడికి ఇన్వైట్ చేయాలి కదా, సోనియా గాంధీని ఇన్వైట్ చేయాలి కదా. మీరు చంద్రబాబుని ఇన్వైట్ చేశారు, పవన్ కళ్యాణ్ని ఇన్వైట్ చేశారు, చిరంజీవిని, ఇంతమందిని ఇన్వైట్ చేసిన వాళ్ళు సోనియా గాంధీని కూడా పిలిచి కూర్చోబెట్టాలి కదా. అక్కడ అవసరం లేదు మాకు అన్నట్టుగానే వ్యవహరించారు. కాబట్టి రామమందిర నిర్మాణం ద్వారా ఇంకా పూర్తి కాలేదు, అది ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ముందే కార్యక్రమం చేసేయాలి కాబట్టి చేశారు ఇప్పుడు. సో ఇది ఎన్నికల ప్రోగ్రాం, ఎన్నికల బాధ్యత రాముడి మీద పెట్టారు ఇప్పుడు. ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుపు బాధ్యత రాముడిది. రేపు పొద్దున ఏదైనా తేడా జరిగితే రాముడే బాధ్యుడు. నెపం రాముడి మీదకి వెళ్తుంది. రాముడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిలబడి. ఆ లెవెల్కి రాముడిని కార్నర్ చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే హిందూ మతం కూడా హిందుత్వ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. హిందుత్వ ప్రమాదం నుంచి బయటపడటం కోసం హిందువులు కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. తీసుకెళ్ళిపోయి ఇక్కడ శివాలయాల్లో కూడా ఇప్పుడు శైవ క్షేత్రాల్లో కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రాం జరుగుతోంది. ఈ రామ మందిర నిర్మాణం తాలూకా విశేషాలు, పూజలు అవన్నీ జరుగుతున్నాయి. ఈ లెవెల్కి టెర్రరైజ్ చేశారు అందరినీ. మసీదుల్లో, అలాగే గురుద్వారాల్లోనూ, ప్రతి చోట, ప్రతి ప్రార్థనా స్థలంలోనూ అంటే రాముడు మతాతీతుడు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. ఇప్పటి వరకు వాళ్ళు మెజారిటీ మతం ఓట్లని గ్రాప్ చేయటం ద్వారా, అట్రాక్ట్ చేయటం ద్వారా గెలిచేద్దామనే వ్యూహాన్ని వర్కౌట్ చేశారు. అది అయిపోయింది. ఇప్పుడు భారతీయత అనే పేరుతో మొత్తం మతాలని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరీ ప్రమాదం. ఆ ప్రమాదం కూడా జరిగిపోయింది. ఆ ప్రమాదం జరిగిపోయిన దానికి మనకు నిదర్శనమే రామ మందిర నిర్మాణం. ఆ విధంగా ఈ దేశంలో ఒక భయానికి సంబంధించిన సింబల్గా, ఒక మతపరమైన టెర్రరిజానికి సింబల్గా రామమందిర నిర్మాణం జరిగింది. అది రేపు అంటే ఈ రోజున 7 లక్షల మంది అక్కడ ఎంట్రీ ఉంది. రేపటి నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇక మొదలవుతుంది. మీరు దేశవ్యాప్తంగా దీన్ని ఫీడ్ చేసేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ప్రోగ్రాంలోనూ జీవితంలో ఒకరోజు అయోధ్య వెళ్ళాలి అని డిజైన్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రత్యేక రైళ్లు వేస్తారు అన్ని చోట్ల నుంచి అయోధ్యకి. అన్ని ట్రాకులు అయోధ్యకే అన్న పద్ధతిలో వెళ్తుంది. ఈ వందే భారత్ టైపులో వందే అయోధ్య పేరుతో రైళ్లు వేసేస్తారు. జనాలు వెళ్ళి రాముడికి నమస్కారం పెట్టుకుని వస్తారు. పెట్టుకు రాకపోతే ఏం జరుగుతుందో తెలియదు. ఏమంటే మీరు అయోధ్య వెళ్ళారా అని అడుగుతారు రేపు పొద్దున. వెళ్ళలేదు అంటే ఎందుకు వెళ్ళలేదు అని అడిగేస్తారు స్ట్రైట్గా. ఏమన్నా వ్యతిరేకత ఉందా మీకు అని తెలుసుకుని దాడి చేయటమే. ఈ లెవెల్ ప్యాంపరింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఇప్పుడు. కాబట్టి ఈ దేశంలో భయానికి నిర్మించినటువంటి, విజయవంతంగా నిర్మించినటువంటి ఆలయంగా రామాలయాన్ని చూడాల్సి ఉంటుంది. అది అంటే వీళ్ళు కన్న కళ.
అది విశ్వ హిందూ పరిషత్ కళ కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కళ కావచ్చు, జనసంఘ్ కళ కావచ్చు, హిందూ మహాసభ కళ కావచ్చు, అంతకంటే ముందున్నటువంటి హిందూ ఆర్గనైజేషన్స్ తాలూకా కళ కావచ్చు, ఆ ప్రాంతపు కళ కావచ్చు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యవహారంగా మొదలై ఇప్పుడు దేశం మొత్తానికి చుట్టి, దేశభక్తికి చుట్టి, అన్ని మతాల వాళ్ళని దీనిలోకి లాగి ఇంత వ్యవహారం నడిపేశారు. కాబట్టి రామాలయ నిర్మాణము అనేది దేశంలో సెక్యులరిజం అనే దానికి కట్టిన సమాధిగా కూడా చూడవచ్చు సీరియస్గా. ఆ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు అందరూ యాక్చువల్గా ఇంతకుముందు ఎప్పుడూ కూడా జై శ్రీరామ్ అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈ నినాదం వీళ్ళు పుట్టించిన నినాదం. జైరామ్జీ అని పిలుచుకుంటారు ఎవరైనా కనిపిస్తే. అక్కడే ఆ ప్రాంతంలో మాత్రమే ఉంది అది. ఈ జైరామ్జీ అనేటువంటి పిలుపు వెళ్ళిపోయి జై శ్రీరామ్గా స్థిరపడింది అది. ఆ లెవెల్లో భాషని, అభిప్రాయాలని, నమ్మకాలని అన్నిటినీ మార్చేశారు. ఇప్పుడు పాత దేవుడిని కొత్త దేవుడి దగ్గరే పెడతారట, ఎదురుకుండా కొత్త విగ్రహం దగ్గరే పెడతామని చెప్తున్నారు. ఎంత భయపెట్టారంటే, అంత టెర్రరైజ్ చేశారంటే వీళ్ళు ఈ దేశంలో ఉన్న ముస్లిం సమాజాన్ని. వాళ్ళు అంటే కోర్టును నమ్మకాల ఆధారంగా జడ్జిమెంట్ ఇవ్వటం అనేది ఒక దారుణం. ఈ నమ్మకాల ఆధారంగా ఇచ్చిన జడ్జిమెంట్లో వాళ్ళు పాటించిన ఒక విలువ ఏంటంటే, అవతల వాళ్ళని పిలిచి అడిగారు. వక్ఫ్ బోర్డు ఉంది అక్కడ, వాళ్ళని పిలిచి అడిగారు, బాబు మీకు ఈ స్థలంలోనే భాగం కావాలా, లేకపోతే వేరే చోట ఎక్కడైనా స్థలం ఇస్తే మీరు మసీదు కట్టుకుంటారా దాకా వెళ్ళారు. వాళ్ళు భయపడిపోయి ఉండడం చేత ఎప్పుడైతే మసీదు కుప్పకూలిందో ఆ క్షణమే భయం మొదలైంది వాళ్ళలో. ఆ భయం చొప్పున వాళ్ళు అసలు మాకు ఇక్కడ అక్కర్లేదు, వేరే చోట కూడా అక్కర్లేదు, వాళ్ళు గుడి కట్టుకుంటే చాలు, మాకు అదే సంతోషం అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశారు కోర్టులో చాలా పద్ధతిగా. ఆ లెవెల్లో టెర్రరైజ్ చేశారు. ఆ లెవెల్ విజయం.